నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికాలో జరుగుతున్న 2020 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లు చాలా రసవత్తరంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుగుతుంది. ప్రతి మ్యాచ్ చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి క్రికెట్ అభిమానికి చూసే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అమెరికాలో ఉన్నటువంటి పిచ్చులు బ్యాటింగ్ చేయడానికి సహకరించట్లేదు, బౌలింగ్కి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల భారీ షాట్లకు ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే అవి అయితే క్యాచ్, లేదంటే సిక్స్. అంటే బ్యాటింగ్ చేయడానికి అంత అనుకూలమైనటువంటి పిచ్లుగా కనిపించడం లేదు. అతి తక్కువ స్కోర్లు మాత్రమే చేస్తున్నాయి. ఎంత పెద్ద జట్టు అయినా సరే చిన్న జట్టు మీద బ్యాటింగ్ చేసేటప్పుడు భారీ స్కోరు ఆశిస్తూ ఉంటారు ప్రతి క్రికెట్ అభిమాని. కానీ అలా జరగట్లేదు. ప్రత్యర్థి జట్టు పెద్ద జట్టు అయినా చిన్న జట్టు అయినా స్కోరు మాత్రం చాలా లో స్కోర్లనే చేస్తున్నాయి, చాలా తక్కువ స్కోర్లే చేస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం తక్కువ స్కోర్ అయినా ఫలితాలు మాత్రం రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడటానికి ప్రతి క్రికెట్ అభిమాని ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇటువంటిదే కావాలి. స్కోరు పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఇంట్రెస్టింగ్ మ్యాచా కాదా అన్నదే ప్రతి క్రికెట్ అభిమాని కోరుకునేది. రాత్రి జరిగిన సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోటీ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే వరల్డ్ క్రికెట్లో బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా దక్షిణాఫ్రికా మీద గెలిచినటువంటి చరిత్ర లేదు. అదే నిన్న మళ్ళీ నిజమైంది. దక్షిణాఫ్రికా మొదటగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లో కేవలం 113 రన్లు మాత్రమే చేయగలిగింది. అందులోనూ మెరిసన్ క్లాసెన్ రాణించాడు, బాగా బ్యాటింగ్ చేశాడు. అయితే సెకండ్ బ్యాటింగ్ వచ్చేటప్పటికి 113 రన్లే టార్గెట్ కనిపిస్తుంది బంగ్లాదేశ్కి. 114 రన్లు కొడితే విజయం సాధించవచ్చు. లక్ష్యం మాత్రం చిన్నదే, కానీ విజయాన్ని చేరుకోలేకపోయింది బంగ్లాదేశ్. 19 ఓవర్లు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 20వ ఓవర్ వచ్చేటప్పటికి 6 బాల్లో 11 రన్లు చేస్తే విజయం బంగ్లాదేశ్కి వస్తుంది. అందరూ బంగ్లాదేశ్ తప్పకుండా విజయం సాధిస్తుంది అనుకున్నారు. ఎందుకంటే అక్కడ క్రీజ్లో ఉన్నది ఫామ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఆయన మహమ్మదుల్లా. లాస్ట్ బాల్ వరకు వచ్చింది. లాస్ట్ 2 బాల్స్ ఉన్నాయి. ఆ 2 బాల్స్లోనూ విజయం తప్పకుండా వరిస్తుంది అనుకున్నారు. 6 రన్స్ కొడితే సరిపోతుంది. కానీ అతను భారీ షాట్కి ప్రయత్నించాడు. ఆ భారీ షాట్ అంటే సిక్స్గా కొట్టినటువంటి ఆ షాటును దక్షిణాఫ్రికా కెప్టెన్ దానిని చాకచక్యంతో, నైపుణ్యంతో బ్యాలెన్స్డ్గా బౌండరీ లైన్ దగ్గర 6గా వెళ్లకుండా క్యాచ్ పట్టుకున్నాడు. ఆ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా 4 రన్లతో విజయం సాధించింది. ఈరోజు రాత్రి పాకిస్తాన్, కెనడా మధ్య న్యూయార్క్ వేదికగా 2020 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.